ప్రస్తుతానికున్న మార్కెట్లో మొబైల్స్ కొనడం చాలా కష్టమైపోతుంది. అందులోనూ మనకి 10,000లో ఇంకా కష్టమైపోతుంది అనమాట. మీరు ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో 10,000 రూపాయల మొబైల్స్ వెతికితే మీకు ఎక్కడ కనిపించవు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్తే అసలు 10,000లో మొబైల్స్ లేవు. ఉన్నా సరే మనకి 4G మొబైల్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా రియల్మీ P4 లైట్ మనకి 4G ఉంది, 5G ఉంది. 4G మనకి 10,000కి వస్తుంది, బట్ ఎక్కడ మెన్షన్ ఉండదు. సో ఒకసారి చూడండి, అలాంటివి మనం గమనిస్తూ ఉండాలి. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 10,000 రూపీస్. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. నేను చెప్పే మొబైల్స్ మీకు 10,500 కానీ 11,000 కానీ ఈ ప్రైస్ బీట్లో మనకి ఫెస్టివల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సమ్ టైమ్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, చెప్పలేము ప్రైస్ డ్రాప్ అని అనలేను, కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ మీరు కొంతమంది చెప్పి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర ఎవరి దగ్గర ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక, సో మొబైల్ కొంతమంది చెప్పి అనుకుంటే కనుక క్రెడిట్ కార్డ్ మస్ట్ ఇంపార్టెంట్ 10,000 రూపీస్లో మాత్రం. ఓకేనా, ఇంకా టాపిక్కి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే మీరు దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 10,500 కానీ 11,000 కానీ ఉంది అనుకుంటే కనుక మీకు కనిపించే మొబైలే పోకో C85 అనే మొబైల్ కనిపిస్తూ ఉంది. C85X ఒకటి ఉంది, C85 కూడా ఉందన్నమాట. ఈ రెండు మొబైల్స్లో మనకి C85 అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. దీని స్పెక్స్ గురించి మాట్లాడితే డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ HD+ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 810 పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 128GB స్టోరేజ్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, 6800 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 watts ప్రొవైడ్ చేస్తారు. రివర్స్ ఛార్జ్ మనకి 10 watts సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ అండ్ ప్రాసెసర్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, మీకు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక డే టు చేస్తాననుకున్నా, ఒక నార్మల్గా యూజ్ చేస్తాననుకుంటే కనుక ఈ మొబైల్ ఆ ప్రైస్కి బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా మంచి మొబైల్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే, ఒకవేళ నేను చెప్పే మొబైల్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, ఇన్ స్టాక్లోకి వస్తే కనుక అస్సలు వదిలిపెట్టద్దు ఈ మొబైల్. అదే మనకి లావా బ్లేజ్ డ్రాగన్ 5G అనే మొబైల్. మనకి బేస్ వేర్ అంటే 6GB ర్యామ్తో వస్తుంది, 120GB స్టోరేజ్తో వస్తుంది. అప్రాక్స్గా మనకి 10,000కి వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఆఫ్లైన్ మార్కెట్లో ఒక్కోసారి మనకి అవైలబుల్గా ఉంటున్నాయి, స్టాక్ ఎక్కడ ఉండిపోతూ ఉంటుంది కదా, వాళ్ళు మనం బయటకు తీస్తున్నారు, అంతమించి ఏమీ లేదు. ఫ్లిప్కార్ట్లో అయితే కనుక సమ్ టైమ్స్ మనకి స్టాక్ వస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు మీకు వెంటనే పోస్ట్ చేస్తున్నాం డీల్స్ వచ్చేసరికి. ఇక్కడనే కాదు, మన టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. అక్కడ మీకు ఏసీలకు కానించి, ఫ్రిడ్జ్లకు కానించి, ఫ్యాన్స్ కానించి, స్పెట్స్ కానించి, ఎవ్రీథింగ్, టీషర్ట్ల కానించి నేనే పోస్ట్ చేస్తున్నాను. తరచుగా చెక్ చేసుకుంటూ ఆఫర్స్ వచ్చినప్పుడు మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ వస్తూ ఉంటే కూపన్స్ మనకి వస్తూనే ఉంటున్నాయి అనమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తాను, ఇప్పుడే ఫాలోతో ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. ఇంకా ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది, 4 Gen 2 ప్రాసెసర్, 6GB ర్యామ్, 120GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. సో ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ అండ్ OS కానీ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి డే టు చేస్తానుకుంటే కనుక ఈ ప్రాసెసర్ మీకు బాగానే క్యాపబిలిటీ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ 6.78 HD+ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 450 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ యావరేజ్గా ఉంటుంది. మీరు మల్టీమీడియా చూస్తాను అనుకుంటే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంతమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా మీద. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 minutes ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో వచ్చేసరికి. 1 day వస్తుంది బ్యాటరీలో వచ్చేసరికి. ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, కెమెరాస్ కానీ, బ్రాండ్ కానీ ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్ అవుతాయి ఈ మొబైల్. 10,000 మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందన్నమాట, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F06 అనే మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ కూడా మనకి లాంచ్ చేసి మనకి 1 year అవుతున్నా సరే ఇప్పటికీ స్టిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మొబైల్స్ చాలా మంచి మొబైల్స్. అప్డేట్ విషయంలో కానీ, బ్రాండ్ విషయంలో కానీ, సర్వీస్ పాయింట్ విషయంలో కానీ ఈ మొబైల్ కొరతే లేదు, చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. మేజర్గా మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 4+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్తో వస్తుంది. సో ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ బాగా హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమ్స్ కాదు కానీ నార్మల్గా హ్యాండిల్ చేయగలదు. ఇదే ప్రాసెసర్ మనం 15,000లో 16,000 చూస్తూనే ఉంటాము. బట్ ఈ మొబైల్ మనకి 10Kకి వస్తుంది కాబట్టి వెల్ డన్. డిస్ప్లే క్వాలిటీ 6.7 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 800 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ నాట్ బెడ్. విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. శాంసంగ్ డిస్ప్లే క్వాలిటీ కాబట్టి చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ శాంసంగ్లో చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కెమెరాస్ వచ్చేసరికి బాగానే ఉంటాయి.
బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేసేది మాత్రం 24 సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 1 day వస్తుంది అనమాట. అప్డేషన్లో కానీ వాయిస్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. గేమ్స్ కానీ యాప్స్ కానీ ఏదైనా సరే మనం ఓపెన్ చేసినప్పుడు మనకి స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒకే బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ కనిపిస్తాయి. నేమ్ మారుతుంది తప్ప కానీ నార్మల్గా అయితే కనుక సేమ్ ఒకలాగే ఉంటుంది. ఐక్యూ జెటన్ లైట్ కానీ వివో T4 లైట్ కానీ. ఐక్యూ వచ్చరికి అమెజాన్లో ఉంటుంది, వివో వచ్చరికి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ బట్టి ఏ మొబైల్ తీసుకోవచ్చు. స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటాయి. డిజైన్ క్వాలిటీ కూడా సేమ్ ఒకలాగే ఉంటుంది. ఒక నేమ్ మాత్రం మారుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ 400GB స్టోరేజ్తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్టోరేజ్ పరంగా కానీ ర్యామ్ పరంగా కానీ ప్రాసెసర్ పరంగా కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ ఓకే అని చెప్పొచ్చు. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 5 మెగాపిక్సెల్ బాగానే ఉంటుంది. క్వాలిటీ వచ్చేసరికి ఓకే, ఒక నార్మల్గా ఉంటుంది కానీ మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఈ మొబైల్లో వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ 6.74 HD డిస్ప్లేతో వస్తుంది. 90 రిఫ్రెష్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేశారు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. మిల్టర్ సెక్యూరిటీతో వస్తుంది కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్స్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 1 day వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే, గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ మొబైల్స్లో మీరు అంత గేమ్స్ ఆడలేరు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి డే టూ చేస్తానుకుంటే కనుక ఈ మొబైల్స్ బాగానే ఉంటాయి. ఈ మొబైల్స్లో మీరు హెవీ గేమ్స్ ఆడతాను, హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక అంతగా సపోర్ట్ చేయవు. నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా అంత క్యాపబిలిటీ కాదు మనకి ఈ ప్రాసెస్లో వచ్చేసరికి. మీరు గేమింగ్ ఆడాలనుకుంటే కనుక 25 above పెట్టాల్సిందే. అది మాత్రం ఆలోచించుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మోటో G35. చాలా మొబైల్స్ ఆర్డర్ పెట్టాను. రీసెంట్గా అయితే కనుక మా ఫ్రెండ్కి ఇది ఆర్డర్ పెట్టాను. 11,000కే వస్తుంది అనమాట. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకొక 1,000 లెస్ అయ్యి మనకి 10,000కే వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పటికీ ఈ మొబైల్ స్టిల్ వర్త్. చాలా మంచి మొబైల్ అనమాట. అన్ని స్పెక్స్ పరంగా ఈ మొబైల్ మాత్రం కిల్లర్ మొబైల్ అవుతుంది. 10,000కి వచ్చింది అనుకుంటే కనుక లేదు, 11,000కి వచ్చినా సరే ఈ మొబైల్ తీసుకోవచ్చు. స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. యూని SoC T760 ప్రాసెసర్తో వస్తుంది. 400GB స్టోరేజ్తో వస్తుంది. సో ప్రాసెసర్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది కానీ హెవీ గేమ్స్ కాదు, ఒక నార్మల్గా హ్యాండిల్ చేస్తుంది. అప్డేషన్లో కానీ చాలా చాలా బాగుంటుంది. ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ 6.72 Full HD+ IPS ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. సో మల్టీమీడియా క్వాలిటీ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. ఒక యావరేజ్గా ఉంటుంది ఈ కెమెరాస్ వచ్చేసరికి. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 minutes ప్రొవైడ్ చేస్తారు. సో ఛార్జర్ విషయంలో కానీ బ్యాటరీ విషయంలో కానీ బాగానే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి 1 day యూజ్ చేయొచ్చు ఈ మొబైల్. ఈ స్పెక్స్ పరంగా ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఈ 5 మొబైల్స్ కూడా 10,000 నుంచి 11,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెచ్చువల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనకి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ కార్ట్లో పెట్టుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సేల్లోకి వచ్చినప్పుడు. సో అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇవి మనకి 10,000లో ఉన్న బెస్ట్ మొబైల్స్. ఇవి మాత్రం మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకొక 2 months వరకు మనకి ఇవే మొబైల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉండుంటే కనుక ఈ వీడియో వాళ్ళు షేర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బై బై, జై హింద్.